అయినా కానీ అబద్ధాలుగా మాట్లాడేస్తారు. ఆయన బ్రెయిన్ చెల్లి ఆయన ఎవరిది? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి బ్రెయిన్ చెల్లిని నాదే అని చెప్పుకుంటారు. సార్ వినేవాడు ఉండాలి కానీ చంద్రబాబు నాయుడు గారు చైనా వాళ్ళు నేనే కట్టా అంటారు. ఆఖరికి ఈఫిల్ టవర్ లోకేష్ కట్టారని చెబుతారేమో, పిరమిడ్స్ ఏమో వాళ్ళ తాతగారు కట్టారని చెప్తారేమో. సిగ్గుండాలి సార్. నువ్వు భోగాపురం ఎయిర్పోర్ట్ నీదే అని చెప్పుకుంటున్నావు, చెప్పుకో, ఇబ్బంది లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి లేదు అని మాత్రం చెప్పొద్దు, తప్పు. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నారు. మీరు కట్టాలనుకునే అన్ని అయ్యి ఉంటే మరి కుప్పం ఎయిర్పోర్ట్ అయిపోవాలి కదా. మరి 96 నుంచి 99 మధ్యలో, 96 నుంచి 2004 మధ్యలో హంద్రీనివా, వరకపుడుసేల, దేవాదులు ఇవన్నీ అయిపోయి ఉండాలి కదా. వెలుగొండ ఇవన్నీ ఎందుకు అవ్వలేదు? శంకుస్థాపన లేసినంత మాత్రాన చరిత్రకారులు కాలేరు ఎవరు. ఆలోచన చేసుకోవాలి. సో అన్ని క్లియరెన్స్ ఇచ్చి జిఎంఆర్ కి అసలు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, గ్రీన్ ఫీల్డ్ కి అండ్ పీపీపీకి తేడా తెలియకుండా మాట్లాడుతా ఉన్నారన్న. గ్రీన్ ఫీల్డ్ అంటే 100% ఒక ఎంఎన్సీ పెట్టుబడి పెడుతుంది. 100% పెట్టుబడి. ఎంఎన్సీ పీపీపీ అంటే తేడా తెలియదు. మెడికల్ కాలేజీని పీపీపీకి ఇచ్చేయడానికి, ఎయిర్పోర్ట్ ని గ్రీన్ ఫీల్డ్ ఇవ్వడానికి తేడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి వచ్చి కూర్చుంటే ప్రజలు హర్షిస్తా అనుకున్నారా? మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళు ఇవ్వడానికి, ఎయిర్పోర్ట్ ని గ్రీన్ ఫీల్డ్ ఇవ్వడానికి ఎంత తేడా ఉంది? రెండింటికి లింక్ పెట్టి, మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తామంటే ప్రజలు ఒప్పుకోరు. బీజేపీ ముందు ద్వంద్వ విధానాలు వాడాల్సింది బీజేపీ. ఎందుకంటే ప్రతి ఎన్నికలకు ఒకసారి మీకు ఫ్రెండ్ అవుతారు, ప్రతి ఎన్నికలకు ఒకసారి మీకు విరోధి అవుతారు. ఎక్కడైనా సరే మీకు ఈ రోజు శత్రువు రేపు విరోధి కాకుండా ఏదైతే మిత్రుడు అవుతాడు, ఈ రోజు మిత్రుడు రేపు శత్రువు అవుతారు. మీరు ఎలా మాట్లాడతారు? దాన్ని నేను చెప్తా ఉన్నా. సో రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం ఈరోజు నిజంగా చారిత్రక ఘట్టం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు అంటే ఎవరు ఒప్పుకోలేని పరిస్థితి. నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి అడగండి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందా లేదా అని. ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని చేపట్టినటువంటి జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన స్పష్టంగా చెప్తారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టించారు, అదేవిధంగా ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఎవరి పాత్ర ఉంది అని. ఎవరి సార్ నేను క్లియర్ గా రాజు గారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ భూసేకరణ పూర్తి చేయకుండా ఎవరైనా పనులు చేపడతారా? ఏ కంపెనీ అయినా ముందుకు వస్తుందా? మరి భూసేకరణ చేపట్టి వాళ్ళకి టెండర్ ఇచ్చి, క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతులన్నీ ఇచ్చి, కోర్టులో ఉన్న కేసులు మొత్తం క్లియర్ చేసి, నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి, కనెక్టింగ్ రోడ్లు వేపించి ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు అంటున్నారంటే ఇంతకు మించిన పచ్చి అబద్ధం, పచ్చి అవాస్తవం, పచ్చ విషయం ఇంకేమైనా ఉందా అని చెప్పి నీ ద్వారా నేను వాళ్ళని అడుగుతున్నాను సార్. ఓకే సార్. ఓకే బండారు వంశీ గారు, సో ఇప్పుడు మనం విన్నాం మరి మీరు మాట్లాడినటువంటి పరిస్థితి. మన శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు ఏంటి ఇప్పటి వరకు జిఎంఆర్కి ఇచ్చినట్టు, మీ ప్రభుత్వం జిఎంఆర్కి ఇచ్చినటువంటి ఒక్క చిన్న డాక్యుమెంట్ అన్నా దొరుకుతుందేమో అనేసి నేను చూస్తున్నాను. కానీ అక్కడ